నుంచి వాళ్ళకి అనామతులుగా శాలరీస్ పే చేస్తున్నారు. దాదాపు 50 లక్షలు పే చేశారు. అదే 50 లక్షలు ఉంటే వీధి లైట్ రేపించే వాళ్ళము, సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయించే వాళ్ళము, వాళ్ళ లిస్ట్ ఏంటి? పర్సనల్ వర్క్ ఉపయోగించుకుంటారా? మున్సిపాలిటీ స్టాఫ్ ని మన పర్సనల్ వర్క్ ఉపయోగించుకోవడానికి కాదు సార్. మున్సిపల్ ఎప్పుడైనా శానిటైజేషన్ ఆర్గనైజ్ ఎందుకు తీస్తున్నారు అంటే స్టాఫ్ సిబ్బంది కొరత. మున్సిపాలిటీలో ఆదాయాలు లేవు. ఎందుకు ఆదాయ వనరులు లేవు సార్? ఎందుకు మీరు అభివృద్ధి చెందడానికి మీరు మార్గాలు చూపించట్లేదు? ఫ్లెక్సీలు అవంతరం కడతా ఉన్నారు. ఫ్లెక్సీ మీద ట్యాక్స్ పే చేయొచ్చు కదా మీరు. ఇప్పుడు మన లైటింగ్ దగ్గర ఫ్లెక్సీ రాస్తున్నారు సార్, వాళ్ళ ట్యాక్స్ పే చేయొచ్చు కదా మీరు. యాక్చువల్ గా ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఫ్లెక్స్లు పోల్స్ కి కట్టడం, ఎలక్ట్రికల్ పోల్స్ కట్టడం ఒప్పుకోబాకండి. అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకులు కట్టమని చెప్పరు. కట్టినా మీరు ఒప్పుకోకుండా ఉండడం మీ బాధ్యత. అది తెలిసి తెలియకుండా ఎవరైనా కట్టినా మీరు మాత్రం ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కి మీరు ఫ్లెక్స్లు కట్టిన దాని వల్ల ఏమవుతుందంటే, ఇది ఎవరు రాజకీయ నాయకులు కావాలని మీరు ఇక్కడ కట్టండి ఫ్లెక్స్ అని చెప్పం మేము. మీరు కట్టుతున్నారు, కట్టినప్పుడు అది చూసి మీరు ఇంపించాలి. లేదంటే ఆ పోల్స్ కి కట్టిన దాని వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. మిగతా అన్ని ఏం జరిగినా పర్వాలేదు. మనుషులకి ప్రాణాంతకం అయ్యేంత వరకు మనం ఫ్లెక్స్లు కట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ పోల్ కి ఏ మండలంలో కూడా ఎలక్ట్రిక్ పోల్ అనేది ఫ్లెక్స్ కట్టద్దు. మీ దగ్గర అసలే కట్టించుకోకండి. మొత్తం డివైడర్లకి ఎలక్ట్రిక్ పోల్స్ కి ఫ్లెక్స్ కట్టకూడదు.